వరుణ్ మీ చుట్టాలబ్బాయా? మరో ప్రశ్న అడిగాడు. కాదండీ, 2 నెలల క్రితమే పరిచయమయ్యాడు. 2 నెలల వ్యవధిలోనే అతన్ని ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం కూడా అయిపోయింది మాది. అతను ఎవరో వివరాలు తెలుసుకోలేదా? వరుణ్ మీద పూర్తి నమ్మకం ఉంది నాకు. అతని తండ్రి హైదరాబాదులో ఉంటాడట. ఏం చేస్తుంటారు మీ మామగారు? తెలియదండి. అడ్రస్ ఉందా నీ దగ్గర? లేదండి. అతని వివరాలు పూర్తిగా తెలుసుకోకుండా ఎలా ప్రేమించావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అతను నిన్ను మోసం చేస్తే? కోపం వచ్చింది అతని మీద. అసలు మీరెవరు? యక్ష ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు. వరుణ్ నన్ను మోసం చెయ్యడు. అతను అటువంటి వ్యక్తి కాదు. అయిన వాళ్ళందరికీ దూరంగా ఈ చిన్న పల్లెటూరులో ఉండి రాళ్ళు రప్పలు మోయాల్సిన అవసరమేముంది? శ్రమ పడుతున్న వాడిలా 4 రోజులు నాటకమాడి ఆడపిల్లల్ని బుట్టలో వేసుకొని మరో ఊరికి మకాం ఎత్తేసేవాళ్ళు, ఆడపిల్లల్ని రెడ్ లైట్ ఏరియాలో అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. నా వరుణ్ అటువంటి వ్యక్తి కాడు. రాఘవను ఇంట్లో నుంచి తరిమివేయాలన్నంత కోపం వచ్చిందామెకు. ఢిల్లీ వెళ్తున్నట్లు నీకు అబద్ధం చెప్పి ఉండవచ్చు. మళ్ళీ నీకు కనిపించడేమో అన్నాడు రాఘవ ఆమె మొహంలో మారుతున్న భావాలను గమనిస్తూ. దయచేసి నా వ్యక్తిగత విషయాల్లోకి లోతుగా వెళ్లాల్సిన అవసరం మీకు లేదు. మీ పని ఏదో మీరు చూసుకోండి. నా మనస్సుకు కష్టం కలిగించేటట్లు మాట్లాడుతున్నారు. నా ఓర్పుని, సహనాన్ని పరీక్షించవద్దు. మీరు మరోమారు వరుణ్ గురించి మాట్లాడితే మా ఇంట్లో నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఇంటికి వచ్చిన అతిథిని అవమానించి పంపడం నా అభిమతం కాదు అంది, కళ్ళలో ఉబుకుతున్న కన్నీరును ఆపుకునే ప్రయత్నం చేస్తూ. పెద్దవాడిని కదా, నాకు వచ్చే అనుమానాలు నాకు వస్తాయి. ఏ పని పాట లేకుండా బలాదూరుగా తిరుగుతూ నీకు భారం అవుతాడేమోనని ఉద్దేశంతో అలా మాట్లాడాను. నీ మనస్సును గాయపరచాలని కాదు. అతనికి ఆస్తిపాస్తులు లేవేమో అనుమానం వ్యక్తపరిచాడు. అతనికి ఆస్తి లేకపోతేనేం, దయ, ప్రేమ హృదయంలో లేనప్పుడు ఎంత సంపద ఉన్నా అతను బికారే అనుకుందామే. ఆస్తి లేకపోయినా పర్వాలేదు. అతనికి సంస్కారం ఉంది, మంచితనం మా ఊరి పాలకొండలంత ఉంది అతనిలో అంది సుగుణ. పైకి కఠినంగా మాట్లాడుతున్న రాఘవ్ హృదయం ఆనందంతో గెంతులు వేస్తూనే ఉంది. ఆమె సమాధానాలు వింటూ ఉంటే ఆమె మనస్సు ఏమిటో తరిచి చూడాలని అతని ప్రయత్నం. 2 రోజులు పాలకొండలో ఉన్నాడు రాఘవ. సుగుణ చేతి వంట తింటూ. చదువు తెలివితేటల్లోనే కాదు, వంట చేయటంలో కూడా కొడలపిల్ల ఫస్టే అనుకున్నాడు మనసులో. ఉదయం పూట ఊళ్ళో ఉన్న వీధులన్నీ చుట్టి వచ్చేశాడు. అందరూ వరుణ్ణు పొగుడుతూ ఉంటే ఎంతో సంతోషపడ్డాడు రాఘవ. మధ్యాహ్న పూట భోజనం అయ్యాక కాసేపు నిద్రపోయేవాడు. సాయంత్రం పూట సుగుణతో పాటు పాలకొండల మీదకు వెళ్ళేవాళ్ళు. అడవిలో తిరగటం ఆనందాన్ని కలిగించింది. గ్రూప్ 1 రాత పరీక్షలు రాశానంటున్నావు. ఏ డిపార్ట్మెంట్లలో పనిచేయాలనుకుంటున్నావు? సుగుణని అడిగాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేశాను. సెలెక్ట్ కావాలి కదా అంది ఆమె. సర్వీస్ కమిషన్లో నాకు బాగా తెలిసిన అధికారులు, కమిషన్ మెంబర్లు ఉన్నారు. నీ వివరాలు కాగితం మీద రాసి ఇవ్వు, వాళ్ళకి చెబుతాను అన్నాడతను. రికమెండేషన్ డబ్బుతో వచ్చే ఉద్యోగాలు నాకు అవసరం లేదు. ఉద్యోగం లేకపోయినా బతకగలను అంది ఆమె పౌరుషంగా. వరుణ్లో నీకు నచ్చిన అంశం ఏమిటమ్మా? వరుణ్ తన కొరకు కాకుండా సమాజం కొరకు బతకాలని నిర్ణయించుకోవటం నాకు బాగా నచ్చింది. ఊళ్ళో ఎంతో మార్పు తెచ్చాడు వరుణ్. పగలు వాటర్ షెడ్ల నిర్మాణాలు, మరుగుదొడ్లు, మురుగు కాలువలు బాగు చేయటం, ఆ పనులు చేయించటం. రాత్రిపూట ఖాళీగా కూర్చోకుండా గ్రూప్ మీటింగులు నిర్వహించి నాటుసారాయి తయారీని, అమ్మకాన్ని నిషేధించాలని గ్రామ ప్రజలకు వివరించేవాడు. ఊరి సర్పంచ్ గ్రామసభ నిర్వహించి నాటుసారాయి తయారు చేసినా, అమ్మినా, తాగినా వాళ్లకు రేషన్ కార్డు, మంచినీటి సరఫరా నిలిపివేస్తామని తీర్మానం చేశాడు. ఆ నిర్ణయం వెనుక వరుణ్ కృషి ఎంతో ఉంది. గ్రామంలోని ప్రజల చేత వారంలో ఒకరోజు శ్రమదానం చేయించాడు. చెప్పుకుపోయింది. వరుణ్ గురించి చెబుతున్నప్పుడు సంతోషంతో ఆమె కళ్ళు మెరవటం గమనించాడు రాఘవ. పాలకొండలకు దక్షిణం వైపు ఉన్న గ్రామాల దగ్గరికి తీసుకువెళ్ళింది రాఘవను. కొండవాలు ప్రాంతంలో ఈ గ్రామాల్లో సరైన నీటి వసతి లేదు. మా ఊళ్ళో 2 పెద్ద చెరువులు ఉన్నాయి, కానీ ఈ గ్రామాలకి నీటి కొరత ఉంది. ఈ కొండవాలు వాటర్ షెడ్ల నిర్మాణాలకు అనుకూలంగా ఉందని వసుధ చారిటబుల్ ట్రస్ట్ వాటర్ షెడ్ నిర్మాణాలను మొదలుపెట్టింది. మరో 2-3 నెలల్లో ఆ పనులు పూర్తి అవుతాయి. ఇక్కడ ఉల్లిగడ్డ, మొక్కజొన్న, పసుపు పండించాలని రైతులు అనుకుంటున్నారు. వాటర్ షెడ్ వివరాలు రాసి ఉన్న బోర్డు దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ బోర్డు మీద ఉన్న భార్య ఫోటో చూసి ఏడ్చేశాడు రాఘవ. వసుధ ఆయన భార్య పేరే. ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అడిగింది సుగుణ ఆదుర్దాగా. కంట్లో నలకపడింది అన్నాడతను. కంట్లో నలకపడితే చిన్నపిల్లాళ్ల ఏడుపు మొహం పెడతారా అంటూ రాఘవ కంటి రెప్పలు తెరిచి నోటితో ఊదింది. పోయిందే నలక? చీరకొంగుతో అతని కంటిని తుడుస్తూ. పోయింది తల్లి అన్నాడు సంతృప్తి నిండిన మనస్సుతో. అప్పుడు కూడా తను ఎవరో సుగుణకు చెప్పాలనిపించలేదు. కొన్నాళ్లు తనెవరో ఆమెకు తెలియకూడదు.
ఎన్ని రోజులు వరుణ్ తనకు పెళ్లి అయిందన్న సంగతి దాస్తాడో చూద్దామనుకున్నాడు. మరుసటి రోజు సాయంత్రం పూట ఎండలో మెరుస్తూ ఉన్న పూల మొక్కల కేసి చూస్తూ కాలక్షేపం చేస్తున్న రాఘవ సుగుణ కంగారు పడుతూ కాలుగాలిన పిల్లల ఇంట్లో నుంచి బయటకు లోపలికి తిరగటం గమనించాడు రాఘవ. ఏంటమ్మా కంగారు పడుతున్నావు అని అడిగాడు. మా తమ్ముడు గుంటూరులో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. వాడికి చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ అమ్మాయిని సముదాయించి జరిగింది ఏంటో తెలుసుకున్నాడు. సత్యం ఎంబీబీఎస్ పూర్తి చేసి హౌస్ సర్జన్ చేస్తున్నాడు. తనతో పాటు మెడిసిన్ చదివిన జయస్యను ప్రేమించాడు. ఆ అమ్మాయికి కూడా అతనంటే ఇష్టమే. జయస్య తల్లిదండ్రులకు సత్యాన్ని ప్రేమిస్తున్న సంగతి చెప్పేసింది. తల్లిదండ్రులు కూడా వాళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని ఆమోదించారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే జయస్య తల్లిదండ్రులు గుంటూరులో లీడింగ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. నగరం నడిబొడ్డున పెద్ద హాస్పిటల్ కట్టించుకున్నారు. ఆ అమ్మాయి వాళ్ళకి ఒక్కతే సంతానం. కూతుర్ని ఎండి గైనకాలజీ చదివించి ఎంఎస్ సర్జన్కు ఇచ్చి పెళ్లి చేసి ఆ హాస్పిటల్ అప్పగించాలని వాళ్ళ తాపత్రయం. అణుకువ వినయం ఉట్టిపడే సత్యం కూడా వాళ్ళకు బాగా నచ్చాడు. అతన్ని ఇంటికి పిలిపించి మాట్లాడారు. మా అమ్మాయిని నువ్వు ఇష్టపడుతున్నావు. మీ పెళ్లికి మాకేం అభ్యంతరం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక ఇద్దరు పెళ్లి చేసుకోండి. మాకు తెనాలికి దగ్గరలో ఉన్న పెదపూడిలో 10 ఎకరాల మాగాణి ఉంది. గుంటూరులో 4 భవనాలు ఉన్నాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు. మీ వాళ్ళు ఎంఎస్ చదివించే స్థితిలో లేకపోయినా మేము చదివిస్తాం. నువ్వు మాతో పాటు ఉండి హాస్పిటల్ చూసుకోవాలి. అదొక్కటే నేను కోరుకునేది. కుండబద్దలు కొట్టినట్లు వాళ్ళ మనసులో మాట చెప్పేశారు. వాళ్ళు అలా కోరుకోవటంలో ఎటువంటి తప్పు లేదనిపించింది సత్యానికి. కానీ తను గుంటూరులో ఎలా సెటిల్ అవుతాడు? తనను ప్రాణంలా చూసే అక్క ఒక్కటే ఒక కోరిక కోరింది. పాలకొండ దగ్గర హాస్పిటల్ కట్టించి ప్రాక్టీస్ అక్కడే చెయ్యాలి. ధనార్జన ధ్యేయంగా పెట్టుకోకుండా చుట్టుపక్కల పల్లెటూరు ప్రజలకు చౌకలో వైద్య సహాయం అందించాలి అంది. అక్కకు ఎలా చెప్పాలి? లోపలే మదన పట్టం ప్రారంభమైంది. జయస్యకు తల్లిదండ్రులను ఎదిరించి సత్యం చెప్పినట్లు పల్లెటూళ్ళలో వైద్యం చేయటం కుదిరేది కాదు. సత్యాన్ని వదులుకోవటానికే సిద్ధపడింది. ఆ అమ్మాయి స్పష్టంగా చెప్పేసింది. తల్లిదండ్రుల హాస్పిటల్లోనే పనిచేయాలని అతను ఒప్పుకోలేదు. బంధువుల్లో ఓ అబ్బాయి ముందుకు వచ్చాడు. అతను ఎంఎస్ కూడా పూర్తి చేశాడు. జయస్య తల్లిదండ్రుల ప్రతిపాదనను ఒప్పుకొని ఇల్లరికం ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆ సంబంధం ఎక్కడ తప్పిపోతుందోనని వెంటనే ఖాయం చేశారు. సత్యమును ఎలాగైనా ఒప్పించాలని ఆఖరి ప్రయత్నం చేసింది జయస్య. అక్క మాట తనకు వేదవాక్కు అనేశాడు సత్యం. జయస్య ఇగో దెబ్బతింది. నాకంటే నీకు మీ అక్క మాటే ముఖ్యమా? మళ్ళీ నన్ను కలిసే ప్రయత్నం చేయకు, ఫోన్లో కూడా మాట్లాడకు తెగేసి చెప్పేసింది. సత్యంలో మానసిక సంఘర్షణ మొదలైంది. ప్రేమించిన అమ్మాయి మాట్లాడకపోవటం, మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవటం అతనిలో ఒత్తిడిని భరించలేని స్థితికి చేరుకుంది. హాస్పిటల్కి వెళ్ళటం మానేశాడు. కోపంతో తను ఉంటున్న గది గోడలు కాలుతో తన్నటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంటి యజమాని పుల్లారావు సత్యం ప్రవర్తన గమనించాడు. ఎంతో సౌమ్యంగా ఉండే సత్యం గది గోడలు తన్నటం, చేతిలో ఏది ఉంటే అది గది బయటకు విసిరేయటం చూశాడు. ఏదో బాధలో ఉన్నాడని 1-2 రోజులు పట్టించుకోలేదు. భోజనానికి మెస్కు వెళ్ళకపోవటం, అర్ధరాత్రి పూట కేకలు పెట్టడం గమనించి సత్యం ఉన్మాద స్థితికి చేరుకున్నాడని అర్థం చేసుకున్నాడు. వెంటనే సత్యం అక్క సుగణకు ఫోన్ చేసి వెంటనే రమ్మనమని చెప్పాడు. సుగణకు ఏం చేయాలో తోచటం లేదు. ఎంతో ఆరోగ్యంతో నిండుగా కనిపించే తమ్ముడికి మనోవైకల్యం ఏమిటి? తమ్ముడు ఎంతో కష్టపడి మెడిసిన్ చదివాడు. ఆ చదువంతా వృధా కావాల్సిందేనా? వాడు ఎన్నాళ్ళకు కోలుకుంటాడో? కారు ఎక్కు, గుంటూరు వెళ్దాం. నా స్నేహితుడు సైక్రియాట్రిస్టు, అతని దగ్గరికి తీసుకువెళ్దాం మీ తమ్ముణ్ణి అన్నాడు రాఘవ. మీరు ఏదో పని మీద మా ఊరు వచ్చారు. మీకు ఇబ్బంది కలిగించటం నాకిష్టం లేదు అంది సుగుణ రాఘవతో. నిన్న నీ భర్త వరుణ్ గురించి చెప్తూ ఓ మాట అన్నావు. తన కొరకు కాకుండా సమాజం కొరకు బతుకుతాడని చెప్పావు. నేను కూడా అతని అడుగుజాడల్లో కాస్త దూరమైనా నడవాలనుకున్నాను. తొందరగా కారు ఎక్కు, వెంటనే బయలుదేరదాం అన్నాడు రాఘవ తన బ్యాగ్ కారులో పెట్టుకుంటూ. తమ పక్క ఇంటికి వెళ్ళి మళ్ళీ తను తిరిగి వచ్చేదాకా తాతగారిని చూస్తూ ఉండమని చెప్పి వచ్చింది. డబ్బు అవసరం ఉంటుందేమో, నా దగ్గర 6,000 ఉన్నాయి. ఎవరినన్నా అడిగి తీసుకువస్తాను, ఓ అరగంట వెయిట్ చేయండి అని రాఘవతో అంది సుగుణ. కారు ఎక్కబోతూ డబ్బు విషయం గుర్తు వచ్చింది ఆమెకి. డబ్బు విషయం ఆలోచించకుండా ముందు కారు ఎక్కమ్మా, చీకటి పడితే కారు తోలటానికి ఇబ్బంది పడతాను. రాఘవ తొందర పెట్టేసరికి కారు ఎక్కింది సుగుణ. కారు డ్రైవ్ చేస్తూ, నేను ఎవరినో నీకు బాగా తెలియదు, నా కారు ఎక్కేశావు, ఎక్కడికి తీసుకువెళ్తానో భయం వేయటం లేదా అన్నాడు రాఘవ. పెద్దగా నవ్వేసింది. సిగ్గుపడిపోయాడు రాఘవ. విలన్ వేషానికి సరిపోను, ఆ డైలాగులు పలకటం కూడా రావటం లేదు అన్నాడతను. మళ్ళీ నవ్వింది. సత్యం గురించి ఆలోచించకుండా మనసు డైవర్ట్ చేయటానికి రాఘవ అలా మాట్లాడుతున్నాడనుకుంది.
చీకటి పడకముందే గుంటూరు చేరుకున్నారు. చంద్రమౌళి నగర్లో ఉంటున్నాడు సత్యం. అతను ఉండే గదికి 4, 5 సార్లు వెళ్ళింది సుగుణ. ఆ ఇల్లు గుర్తుపట్టడం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. గదిలో పెద్దగా అరుస్తున్న సత్యం సుగుణం చూడగానే మునికుమారుడిలా మారిపోయి తల వంచేసుకున్నాడు. తమ్ముడితో మాట్లాడాలని ప్రయత్నించింది కానీ అతని నుంచి సమాధానాలు రాబట్టలేకపోయింది. స్నేహితుడికి ఫోన్ చేశాడు రాఘవ. క్లినిక్కి వచ్చేయమని చెప్పాడు ఆ స్నేహితుడు. కారులో సత్యాన్ని కూర్చోబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. తప్పించుకుని పరిగెత్తే ప్రయత్నం చేశాడు. రాఘవ్ వైపు కోపంగా చూశాడు. జయస్యతో నా పెళ్లి చెడగొట్టింది ఇతనే, దుర్మార్గుడు. మా ఇద్దరిని విడగొట్టేశావు కదా, మళ్ళీ నా దగ్గరకు వచ్చావెందుకు, వెళ్ళిపో. గట్టిగా అరుస్తూ రాఘవ్ చెయ్యి కొరకబోయాడు. మాట్లాడకుండా కూర్చో గద్దిచ్చింది సుగుణ. మంత్రం వేసినట్లు మౌనంగా కారులో కూర్చున్నాడు. పూర్తిగా ఉన్మాద స్థితిలో లేడు మీ తమ్ముడు. అంతరాంతరాల్లో నువ్వు అక్కగారన్న సృహ నువ్వంటే గౌరవం చెదిరిపోలేదు. అందుకే నువ్వు చెప్పింది చేస్తున్నాడు. కౌన్సిలింగ్ చికిత్స చేయిస్తే తగ్గిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు రాఘవ్ అరండల్పేట వైపు కారు పోనిస్తూ. విశ్వం ఇంటి ముందు కారు ఆపాడు. పెద్ద ఇల్లు. ఇంటి ముందు వైపే క్లినిక్ ఉంది. ఖాళీగానే కూర్చొని ఏదో సైకాలజీ పుస్తకం చదువుతున్నాడు. అతని 2 కొడుకులు అమెరికాలో ఉన్నారు. భార్య డెంటిస్టు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉంది. ఏం మిత్రమా, ఖాళీగా ఉన్న పేషెంట్స్ లేరా? క్లినిక్ వచ్చే పేషెంట్స్ తక్కువగానే ఉంటారు. దేశంలో 60% ఏదో ఒక డిప్రెషన్, మానసిక వైకల్యంతో బాధపడుతూనే ఉంటారు. బయటికి చెప్పుకోరు. బంధువులు పట్టించుకోరు. వ్యాధి ముదిరినప్పుడే సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకుని వస్తారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెడితే పరువు పోతుందనుకుంటారు. గంటకు ముందే ఓ అబ్బాయిని నా దగ్గరికి తీసుకువచ్చారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఆ కుర్రాన్ని చదివించారు. 1 మార్కు తేడాతో మెడిసిన్ సీట్ రాలేదు. అనుకున్న లక్ష్యం చేరుకోలేదని ఆ కుర్రాన్ని తిట్టారు తల్లిదండ్రులు. డిప్రెషన్లోకి జారిపోయాడు ఆ కుర్రాడు. మొదట్లో కొడుకు ప్రవర్తనలో వచ్చిన డిజార్డర్ను తల్లిదండ్రులు గుర్తించినా పట్టించుకోలేదు. మా ఇంటికి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు ఉంది. నా దగ్గరకు తీసుకువస్తే అందరికీ తెలిసి పరువు పోతుందని ఎక్కడో దూరంగా ఉన్న పల్లెటూరు తీసుకువెళ్లి భూత వైద్యుడికి చూపించారు. 1 రోజులు అతను చెప్పినట్లు చేసిన ఉన్మాదం తగ్గుముఖం పట్టలేదు. గత్యంతరం లేక నా దగ్గరికి తీసుకువచ్చారు. అమెరికాకు మనకు ఉన్న తేడా అదే. అక్కడ సైకలాజికల్గా డిప్రెషన్ వస్తే వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకువెడతారు. మన దగ్గర పట్టించుకోరు. విశ్వం మాట్లాడుతూనే ఉన్నాడు గాని అతని దృష్టి సత్యం మీదే ఉంది. అతనేం చేస్తున్నాడో పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. రాధాకృష్ణుల బొమ్మ ఉన్న గోడ మీద క్యాలెండర్ మీద సత్యం దృష్టి నిలిచి ఉంది. ప్రేమ వైఫల్యమా అని అడిగాడు విశ్వం సుగుణలను. అటువంటిదే. కాంపౌండ్ అని పిలిచాడు. వాళ్ళిద్దరిని ఇంట్లోకి తీసుకువెళ్ళు. అమ్మగారికి చెప్పి వాళ్ళు ఉండటానికి ఏర్పాటు చేయమని చెప్పు. ముందు కాఫీ తాగుతారేమో అడగండి అన్నాడు కాంపౌండర్తో. రాఘవ సుగుణ వైపు తిరిగి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీ తమ్ముణ్ణి నేను పరీక్ష చేసి లోపలికి తీసుకువస్తాను అన్నాడు విశ్వం. అబ్బే వద్దండి, మా తమ్ముణ్ణి పరీక్ష చేశాక మేము వెళ్ళిపోతాం అంది సుగుణ. ఆ అమ్మాయి మాటలు వినిపించుకోకుండా లోపలికి తీసుకువెళ్ళమని కాంపౌండర్కి సైగ చేశాడు. వాడు వినడమ్మా. ఏది అనుకుంటే అది జరగాల్సిందే. రాక రాక వచ్చాను స్నేహితుడి ఇంటికి. ఇక్కడికి వస్తే 2, 3 రోజులు వీడి ఇంట్లో ఉండే అలవాటు ఉంది నాకు. లోపలికి వెళ్దాం పద అన్నాడు రాఘవ. గంట తర్వాత సత్యమును ఇంట్లోకి తీసుకువచ్చాడు విశ్వం. గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెట్టాడు సత్యాన్ని. ఎలా ఉందండి తమ్ముడు పరిస్థితి, కోలుకుంటాడా సార్ ఆత్రుతగా అడిగింది సుగుణ. భయపడాల్సిన అవసరం లేదమ్మా. కొన్ని రోజులు మందులు వాడాలి. 1 రోజుల్లో చికిత్సతో కోలుకుంటాడు గాని మళ్ళీ ప్రేమ వ్యవహారం గుర్తుకు వచ్చి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంది. అలా మళ్ళీ మనోవైకల్యం రాకుండా కౌన్సిలింగ్ చేయాలి. అనుకున్నది జరగదని తెలిసినప్పుడు మరో ప్రత్యామ్నాయం వెతుక్కోవాలని చెప్పాలి. త్వరలోనే కోలుకుంటాడు. సెడేటివ్ ఇచ్చాను. హాయిగా నిద్రపోతాడు. మెలకు వచ్చినప్పుడు పాలు, ఫ్రూట్ ముక్కలు ఇవ్వండి. రేపు మామూలుగానే భోజనం చేస్తాడు. 1 రోజులు మా ఇంట్లోనే ఉండండి. మీ సొంత ఇల్లు అనే అనుకోండి అన్నాడు విశ్వం. చూసావా సుగుణ, మావాడు మంచితనంలో మీ వరుణ్ణి మించిపోయాడు. మీ తమ్ముడు పూర్తిగా కోలుకున్నాకే నిన్ను మీ ఇంటికి వెళ్ళనిస్తాడు అన్నాడు రాఘవ నవ్వుతూ. నువ్వు 1 రోజులు మా ఇంట్లో ఉండాలి అన్నాడు విశ్వం స్నేహితుడు భుజం పట్టుకొని ఊపుతూ. నాకు ఎక్కడ కుదురుతుందిరా బాబు, అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. చాలా పనులు ఉన్నాయి అన్నాడు రాఘవ. నువ్వు ఎప్పుడూ బిజీ. నా అదృష్టం కొద్దీ ఇప్పుడు కలిశాం. సుగుణను లోపలికి తీసుకుని వెళ్ళింది విశ్వం భార్య భారతి. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళాక, ఈ అమ్మాయి ఎవర్రా, మీ ఇంట్లో ఎప్పుడు చూసినట్లు లేదు అన్నాడు విశ్వం. సుగుణ నా కోడలు, మా వరుణ్ భార్య. కానీ ఆ అమ్మాయికి నేను వరుణ్ తండ్రినని తెలియదు. నేను వరుణ్ తండ్రివన్న సంగతి సుగుణకు చెప్పకు అన్నాడు రాఘవ మిత్రుడితో. ఏమిట్రా ట్విస్టులు, సోఫాలో రాఘవను తన పక్కన కూర్చోబెట్టుకొని అడిగాడు.
ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. నా కోడలిని, వరుణ్ బావమరిదిని నీ బంధువుల్లా జాగ్రత్తగా చూసుకో. వాళ్ళు వెళ్తామని ఒత్తిడి తెచ్చినా మీ ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకు అన్నాడు రాఘవ. వారం రోజులు గడిచాయి. సత్యం పరిస్థితి కొంచెం మెరుగైంది. తొందరగా డ్రెస్అప్ అవు సుగుణ, ఫంక్షన్కి వెళ్దాం అంది భారతి. ఫంక్షన్ ఎక్కడ ఆంటీ? ఎవరి ఫంక్షన్? నా మేనకోడలి ఎంగేజ్మెంట్ ఫంక్షన్. వాళ్ళెవరో నాకు పరిచయం లేదు కదా, మీరు వెళ్ళి రండి అంది సుగుణ. భలేదానివే, నన్ను పిలిస్తే నిన్ను పిలిచినట్లే. బంధుమిత్రు సపరివారంగా రమ్మని మా తమ్ముడు గట్టిగా చెప్పాడు. సాయంత్రం 6ంటికి ఫంక్షన్. మనం కొంచెం ముందే వెళ్దాం. మీ ఇంట్లో మా తమ్ముడిని ఉంచేసి నేను ఫంక్షన్స్కి తిరగటం ఏం బాగుంటుందంటీ? నువ్వేం బిడియపడాల్సిన అవసరం లేదు. మీ తమ్ముణ్ణి కాంపౌండర్ చూస్తూ ఉంటాళ్లే, రెడీ అవ్వు. భారతి గారి మాట కాదనలేకపోయింది. విశ్వం గారి కుటుంబానికి తనెంతో రుణపడి ఉంది. తమ్ముడు కోలుకుంటున్నాడంటే వాళ్ళదయ్యే. ఆమె కోరిన చిన్న కోరికను తను ఎలా కాదంటుంది? స్నానం చేసి అరగంటలో రెడీ అయింది. కారులో భారతి తమ్ముడు ఇంటికి చేరుకున్నారు. చుట్టాలతో ఇల్లంతా సందడిగా ఉంది. నా మేనకోడలు ఎక్కడ ఉంది అని అడిగింది భారతి తమ్ముడు భార్యని. మేడపైన గదిలో ఉంది వదిన, వెళ్ళి పలకరించి రండి, సంతోషపడుతుంది. మీరు వచ్చారని తెలిసి అంది తమ్ముడు భార్య తులసమ్మ. సుగుణం తీసుకొని మేడ మీద గదిలోకి వెళ్ళింది భారతి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంది జైస్య. ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయింది సుగుణ. జైస్యనే తమ్ముడు ప్రేమించింది. 2-3 సార్లు మెడికల్ కాలేజీ దగ్గర జైస్యను చూసింది సుగుణ. తమ్ముడే ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. ఓసారి తమ్ముడు రూములో ఉండి మాట్లాడుతూ ఉంటే జయశ్రీ అక్కడికి వచ్చింది. ఒంటరిగా తమ్ముడు గదికి ఆ అమ్మాయి రావటం చూసి వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రేమాయణం నడుస్తూ ఉందని అనుకుంది. తమ్ముడిని గుచ్చి అడిగితే అసలు విషయం చెప్పేశాడు. చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ప్రేమలో పడితే ఎలా? నీ ధ్యేయం మర్చిపోయావా? మేమిద్దరం చదువులో మొదటి ర్యాంకులో ఉంటాం. చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యం. జయశ్రీ తల్లిదండ్రులు కూడా పెద్ద డాక్టర్లే. వాళ్లకు సెంటర్లో పెద్ద హాస్పిటల్ ఉంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాను అన్నాడు సత్యం. జైస తల్లిదండ్రులకు మీ ప్రేమ వ్యవహారం తెలుసా అని అడిగింది. వాళ్లకు ఇష్టమే. మేమిద్దరం భార్యాభర్తలు కావటం అన్నాడు తమ్ముడు. ఆ విషయం సత్యం చెప్పేటప్పుడు జైస కూడా పక్కనే ఉంది. అందరికీ ఇష్టమైనప్పుడు తనెందుకు అడ్డుపడాలి అనుకుంది అప్పుడు. ఇప్పుడు ఆ అమ్మాయి కారణంగా తన తమ్ముడు పిచ్చివాడయ్యాడు. గదిలో నుంచి బయటికి వెళ్ళిపోదామనుకుంది సుగుణ. కూర్చోండి అంది జైస్య. నిలబడ్డావెందుకు? కూర్చో అంది భారతి. డ్రెస్సింగ్ టేబుల్ పక్కన చైర్లో కూర్చుంది సుగుణ. 10 నిమిషాలు జైస్యతో మాట్లాడి వెళ్ళిపోయింది భారతి. సుగుణ కూడా ఆమెతో పాటు మేడ దిగి కిందకి వెళ్ళబోతుంటే జైస్య ఆపేసింది. మీరు నాకు తోడుగా కూర్చోండి. కిందకి వెళ్ళి ఏం చేస్తారు? అత్తయ్య, సుగుణకు కాఫీ పంపించండి పనివాడి చేత అంది జైస్య. అక్కడే జైస్యతో పాటు ఉండక తప్పలేదు. సుగుణ ఒడిలోకి వాలిపోయి ఏడ్చేసింది జైస్య. మా హాస్పిటల్లోనే ప్రాక్టీస్ పెడదాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక అని మీ తమ్ముడికి చెప్పాను. ఒప్పుకోలేదు. నా మాట కాదన్నాడనే కోపంతో మా తండ్రి తీసుకొచ్చిన సంబంధం ఒప్పుకున్నాను. ప్రతి క్షణం సత్యం గుర్తుకు వస్తున్నాడు. పెద్ద పొరపాటు చేశాను. సత్యం మాట కాదన్నాను. ఇప్పుడు ఎటువైపు చూసినా అతను కనిపిస్తుంటే తల్లడిల్లిపోతున్నాను. పెళ్లి కాకముందే చనిపోవాలనిపిస్తూ ఉంది అంది జైస్య. అంత గాఢంగా అతన్ని ప్రేమిస్తూ మరొకరిని పెళ్లి చేసుకోవటానికి ఎలా సిద్ధపడ్డావు అని అడిగింది సుగుణ. నా అంత స్టూపిడ్ గర్ల్ ప్రపంచంలో మరొకరు ఉండరు. సత్యం ఎలా ఉన్నాడు? నాలాగే బాధపడుతూ ఉన్నాడా? అప్సెట్ అయ్యాడు. మతిస్థిమితం కోల్పోయి మీ విశ్వం మామయ్య దగ్గర చికిత్స తీసుకుంటున్నాడు. చక్కగా చదువుకునే కుర్రాడు పిచ్చి చూపులు చూస్తూ గదిలో ఓ మూల కూర్చున్నాడు. వాడిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అంది సుగుణ. అమ్మా నాన్నల మాట కాదనలేను. సత్యమును వదులుకోలేను. సత్యమును మర్చిపోలేని దానివి మరొకరితో పెళ్లికి ఎందుకు సిద్ధపడ్డావు? విసుగ్గా అడిగింది సుగుణ. విక్కమొహం పెట్టింది జైస్య. గుండెల్లో బాధ సుళ్ళు తిరుగుతూ ఉంది. అదే సమయంలో కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని వచ్చిన భారతి వాళ్ళిద్దరి సంభాషణ చెవిలో పడింది. మీరు కాఫీ ట్రే తీసుకువచ్చారేమిటి ఆంటీ? నేనే కిందకు వచ్చేదాన్ని కదా అంది సుగుణ కాఫీ కప్పు అందుకుంటూ. సుగుణ మాటలు వినిపించుకోకుండా జైస్య దగ్గరికి వెళ్లి తల నిమురుతూ నువ్వు సత్యాన్ని ప్రేమించావా అని అడిగింది. అవును. ఇప్పటికీ అతను నా గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాడు. అతన్ని మర్చిపోలేకపోతున్నాను ఉద్వేగంతో ఊగిపోతూ అంది జైస్య. పిచ్చి పిల్ల, ఒకరిని ప్రేమించి అతన్ని మర్చిపోలేని స్థితిలో మరొకరిని పెళ్లాడి ఏం సుఖపడతావు? మీ నాన్నతో నేను మాట్లాడతాను, నువ్వు ధైర్యంగా ఉండు అనేసి గదిలో నుంచి బయటికి వెళ్ళింది భారతి హడావుడిగా. హాల్లో సోఫాలో కూర్చొని ఎవరికో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఎక్కడ ఏ ఫంక్షన్ హాల్లో ఉందో వివరించి చెబుతూ ఉన్నాడు జైస తండ్రి మంగారావు. ఓ పక్క నీ కూతురు ఏడుస్తూ కూర్చొని ఉంటే నువ్వు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఏ హాల్లో జరగబోతున్నదో చెప్తున్నావా? ముందు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తున్నట్లు మగపెళ్లి వారికి చెప్పేయి అంది భారతి తమ్ముడు పక్కన కూర్చొని. అదెలా కుదురుతుంది? అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కదా.
జయస కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఇప్పుడు ఏడిస్తే ఎలా? నిమిషానికి నిర్ణయాలు మార్చేసుకుంటామా అని అడిగాడు మంగారావు. నీ ఒత్తిడి భరించలేక నువ్వు తెచ్చిన సంబంధం చేసుకుంటానని అన్నదే అనుకో. నువ్వు వెంటనే తొందరపడి నిమిషాల్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఏర్పాట్లు ఎందుకు చేశావు? నీ కూతురు మానసికంగా మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందో లేదో గమనించావా? సత్యమును తలుచుకుంటూ మదనపడుతూ ఉందేమో గాని గమనించావా? మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో నీ కూతురు నవ్వుతూ తుళ్ళుతూ ఉందో లేదో పరిశీలించావా? మెడిసిన్ చదువుతూ 4 సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసిమెలిసి తిరిగారు. నీ కూతురు తన మనసులో అతనికి కోవెలు కట్టుకొని మల్లెపూల మాల వేసి ప్రతి క్షణం అతన్నే తలుచుకుంటూ ఉంది. గుంటూరులోనే ఉందామని నీ కూతురంటే అతను ఒప్పుకోకపోయేసరికి ఆ కోపంలో నిన్ను మరో సంబంధం చూడమని తిరిగి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి మరో సంబంధం చూడటమేనా? 4 సంవత్సరాల్లో వాళ్ళిద్దరి మధ్య చిగురించిన ప్రేమను 4 నిమిషాల్లో చిగురించిన పూల మొక్కనుగా పీకేస్తావా? నువ్వు చేసింది తప్పు. వెంటనే నీ తప్పును సరిదిద్దుకో. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నామని మగపెళ్లి వాళ్ళకి వెంటనే చెప్పేసేయి అంది భారతి ఆవేశంగా. హాల్లో నిలబడ్డ బంధువులు వాళ్ళ సంభాషణ ఆసక్తిగా వింటూ భారతి చెప్పిందే సబబని తీర్పు ఇచ్చారు. అది కాదు అక్క. నా కూతురు ఎక్కడో మారుమూల ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏమిటి? మనకు పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ ఇక్కడ ఉందిగా అని అడిగాడు మంగారావు. పల్లెటూరులో ఉంటే నీకు వచ్చిన నష్టమేమిటి? నువ్వు ఓపిక ఉన్నన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తావు. ముసలాడివయ్యాక హాస్పిటల్ బిల్డింగ్ అమ్మేసుకుంటావు అందామె. నాకు దూరంగా నా కూతురు ఉండటం ఇష్టం లేదు అన్నాడతను. నా కొడుకులిద్దరూ ఎక్కడో దూరంగా అమెరికాలో ఉండటం లేదు. వాళ్లను అమెరికా పంపటమే నాకు ఇష్టం లేదు. మీ బావగారే కొడుకుల నిర్ణయాన్ని గౌరవించారు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక నిర్ణయాలు సొంతంగా తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. వాళ్ళని ఎప్పుడు చూడాలన్నా 24 గంటల్లో ఇండియా వచ్చేస్తున్నారు. వెనుక కాశీ వెళ్ళాలంటే ఎడ్లబండి మీద గుర్రాల మీద ప్రయాణం చేయాల్సి వచ్చేది. నెలల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వారం రోజుల్లో ఉత్తరాది అంతా చుట్టేసి తిరిగి వచ్చేస్తున్నారు. కాశీకి వెళ్ళబోయే ముందు కాశీయాత్ర సమారాధన గొప్పగా జరిపి ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెట్టేస్తున్నారు. మళ్ళీ తిరిగి వస్తామో లేదో ఆ విశ్వేశ్వరుడి సన్నిధిలో గుటక్కుమంటామో తెలియక పాలకొండకి గుంటూరుకు మధ్య 50 కిలోమీటర్ల దూరం కూడా లేదు. ఎక్కడో ఆర్కిటిక్ వలయంకు పంపుతున్నట్లు బాధపడతావేం? నీ కూతురికి దూరంగా ఉండలేకపోతే నువ్వే పాలకొండ వెళ్ళు. ముసలికంపు మీరు మాతో ఎందుకు? వేరే ఉండండి. మీ మనవడో మనవరాలో అంటే అక్కడే వేరే ఇల్లు కట్టుకొని ఉండు. హాల్లో వాళ్ళంతా భారతి మాటలకు నవ్వారు. ఆమె దంతవైద్యురాలు. నొప్పి లేకుండా పుచ్చిపోయిన దంతాన్ని నేర్పుగా తీసేస్తుంది. మాటలు కూడా ఎదుటివారిని నొప్పించకుండా చెవులోకి మనసులోకి దూరేటట్లు మాట్లాడుతుంది. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ క్యాన్సిల్ అయింది. జయసి ఆనందం అంతా ఇంత కాదు. భారతకి పాదాభివందనం చేసింది. నువ్వు మా ఇంటికి వచ్చేయి. నెల రోజుల పాటు సత్యంకు తోడుగా ఉంటే తొందరగా కోలుకుంటాడు అంది భారతి. ఆమెతో పాటు వెళ్ళింది జయస్య. ఆమె అన్నట్లుగానే నెల రోజుల్లో మామూలు స్థితికి వచ్చేశాడు సత్యం. పాలకొండ తిరిగి వెళ్ళిపోయింది సుగుణ. వరుణ్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాడు. ఎలా ఉందిరా నీ ఢిల్లీ సిమ్లా బిజినెస్ టూర్ అని అడిగాడు రాఘవ. వెరీ నైస్ డాడీ. అన్ని బాధ్యతలు మీకు అప్పగించేసి మనవడితోనో మనవరాలతోనో హాయిగా ఆడుకుంటూ శేష జీవితం గడపాలని ఉంది కొడుకు కళ్ళలోకి చూస్తూ అన్నాడు. యు స్టిల్ లుక్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. అప్పుడే రిటైర్మెంట్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారేమిటి? మరో 10 ఏళ్ల పాటు మీ బాధ్యతలు మీరే నిర్వహించాలి. నా మీద ఆ బరువు పెట్టకండి అన్నాడు వరుణ్. మనవరాలితో ఆడుకునే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు అనిపిస్తుందిరా బాబు. నాకింకా పెళ్లి కాలేదు కదా డాడీ. అప్పుడే మీరు మనవరాల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు మాటలు వింటున్న దృశ్యాలు ఊహించుకుంటూ ఉన్నారు అనబోయాడు వరుణ్. పెళ్లి కాలేదని ఎలా చెప్తాడు? మౌనంగా ఉండిపోయాడు. పాలకొండకు ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగారు రాఘవ. తండ్రి మాటలు విచిత్రంగా నిగూఢంగా ఉన్నట్లు వినిపించాయి. మామూలుగా తండ్రి మాట్లాడే స్టైల్ వేరు. సీరియస్గా ఫ్యామిలీ ప్రెస్టేజ్ గురించి వ్యాపారం గురించి లెక్చర్ దంచుతాడు. మనవడు మనవరాళ్ల గురించి మాట్లాడుతున్నాడేమిటి? తను సుగుణను పెళ్లి చేసుకున్నట్లు తెలిసిపోయిందా? నిజంగా తెలిస్తే తండ్రి రియాక్షన్ మరో విధంగా ఉంటుంది. తన వైపు చూడటానికి మాట్లాడటానికి ఇష్టపడేవాడు కాదు. ఆయన పిఏ చేత మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టవద్దని చెప్పించేవాడు. ఆ ధోరణిలో మాట్లాడటం లేదు. మాట తీరులోనే కొంచెం తేడా. ఇక్కడ 10 రోజులు ఉంటావా? రేపే పాలకొండ వెళ్తావా? ఇక్కడ ఎందుకు ఉంటావులే అన్నాడు రాఘవ. రేపు వెళతాను డాడీ. వెళ్ళకపోతే పనులన్నీ ఆగిపోతాయి అన్నాడతను. ఈ మధ్య నీ అకౌంట్లో విత్డ్రాయల్స్లో పెద్ద మొత్తంలో ఉంటున్నాయి అన్నాడు రాఘవ. మౌనంగా ఉండిపోయాడు వరుణ్. మరి కొన్ని రోజులు తండ్రి నుంచి ఆర్థిక మద్దతు అవసరం. అక్కడ వాటర్ షెడ్, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే పనులు పూర్తి కాలేదు. ఆ పనులను మధ్యలో వదిలివేయలేడు.
కొడుకు తన మాటలకు బాధపడుతున్నాడేమోననుకొని నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు. నువ్వు అనుకున్నవన్నీ పూర్తి చెయ్యి. నువ్వంటే ప్రాణం ఇచ్చి మనుషులకు తోడుగా ఉండు. డెలివరీ అయ్యాక వచ్చెయ్యి అన్నాడు రాఘవ. డెలివరీ ఏమిటి? అదేరా నువ్వు ప్లాన్ చేసుకున్నవన్నీ అక్కడ వాళ్ళకి డెలివరీ అయ్యాక తిరిగి వచ్చెయ్యి అనే భావంలో మాట్లాడానులే. మీరు కూడా ఎక్కడికో వెళ్ళారట. ఇంట్లో లేరని రషీద్ చెప్పాడు అన్నాడు వరుణ్. అయిన వాళ్ళను మిత్రులను కలవటానికి వెళ్ళానులే. మంచి సినిమా చూసి చాలా నెలలు అవుతుందిరా. ఇద్దరం కలిసి థియేటర్కి వెళ్దాం. సినిమా చూసి బయటే డిన్నర్ చేసి వద్దాం అన్నాడు రాఘవ. వ్యాపారంలో బాగా లాభాలు వచ్చినప్పుడే తండ్రి సినిమాకి వెళ్దాం అనేది. బిజినెస్లో మరో 100 కోట్లు వచ్చి పడ్డాయేమో అనుకున్నాడు వరుణ్. పాలకొండ చేరుకున్నాడు వరుణ్. అతన్ని చూడగానే సుగుణ కళ్ళు ఆనందంతో మిలమిలా మెరిశాయి. మిమ్మల్ని విడిచి ఉండటం చాలా కష్టం అంది అతని చేతిని పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్తూ. ఆమె కళ్ళల్లోంచి కురుస్తున్న ప్రేమామృతం చూసి వెన్నముద్దలా కరిగిపోయాడు. అతని గుండెల్లో ప్రేమ కెరటాలు ఉవ్వెత్తున లేచాయి. గదిలోకి వెళ్ళాక ఆమె భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు. మీకో శుభవార్త చెప్పాలి ముందు అంది సుగుణ. గ్రూప్ 1 రిజల్ట్ వచ్చాయా? నీకు ఉద్యోగం వచ్చిందా? ఆ రిజల్ట్ వచ్చేసరికి మరో 8 నెలలో సంవత్సరమో పడుతుంది. ఆ రిజల్ట్ వచ్చేలోపే మీరు కొడుకునో కూతురునో ఎత్తుకుంటారు అంది నవ్వుతూ. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నిజంగా? సో యూఆర్ క్యారీయింగ్? కన్ఫర్మ్గా అన్నాడు ఆమె బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపిస్తూ. కొన్ని ముద్దులు దాచిపెట్టుకోండి. మీ అమ్మాయికి ఇద్దరుగాని అమ్మాయే పుట్టాలి. వసుధ అని పేరు పెట్టుకుందాం. వసుధ ఎవరు? మా అమ్మగారి పేరు వసుధ అనేశాడు. సుగుణకి ఏదో గుర్తుకు వచ్చింది. వసుధా చారిటబుల్ ట్రస్ట్ బోర్డు చూసి తమ ఇంటికి వచ్చిన పెద్ద మనిషి కన్నీళ్లు పెట్టుకోవటం ఆ దృశ్యం కళ్ళలో మెదిలింది. మీరు ఏదో దాస్తున్నారు నా నుంచి. మనిద్దరం ఎటువంటి అరమరికలు లేకుండా కలిసిపోయాం. మనిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు. మీ నాన్నగారి గురించి పూర్తి వివరాలు నాకెప్పుడూ చెప్పలేదు. దాచుకోవాల్సిన అవసరం ఏముంది? మీ నాన్నగారి పేరు రాఘవ కదూ అంది ఆమె సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ. నీకు ఎలా తెలుసు? మనిద్దరి పెళ్లి జరిగిన సంగతి మీ నాన్నగారికి తెలిసింది. మా ఫ్యామిలీ వివరాలు నా గురించి తెలుసుకోవాలని మా ఊరు వచ్చారు. మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు సర్పంచ్ గారితో మీ నాన్నగారు మాట్లాడేటప్పుడు అక్కడికి మా ప్రతాప్ మామయ్య వచ్చాడట. మీ నాన్నగారు మామయ్యకి బాగా తెలుసు. మీ కంపెనీల తరఫున 1-2 కేసులు ప్రతాప్ మామయ్య వాదించాడట. ఆయన పెద్ద వ్యాపారవేత్త. 100 కోట్ల ఆస్తి ఉందని మామయ్య సర్పంచ్ గారికి చెప్పారు. మీరు రాఘవ గారి కొడుకు అన్న విషయం సర్పంచ్కు మామయ్యకు తెలియదు. నీకు ఎలా తెలిసింది? తమ్ముడికి మతిస్థిమితం తప్పింది. మీ నాన్నగారు విశ్వం గారి దగ్గరికి తీసుకువెళ్లారు. వాళ్ళింట్లో నెల రోజులు ఉన్నాను. ఓ రోజు ఏం తోచక షెల్ఫ్లో ఉన్న ఫోటోలు ఉన్న ఆల్బం చూస్తుంటే హైదరాబాదులో మీ ఇంట్లో మీరు మీ నాన్నగారు విశ్వం గారు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటో కనిపించింది. అప్పుడు రాఘవ్ గారు మీ నాన్నగారు అన్న సంగతి తెలిసింది అందామె. పాలకొండ వచ్చే ముందు తండ్రి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నువ్వంటే ప్రాణం ఇచ్చే మనిషికి తోడుగా ఉండు. డెలివరీ అయ్యాక త్వరగా వచ్చేసేయ్ అన్నాడు తనతో. నువ్వు గర్భిణి అన్న విషయం మా నాన్నకి ఎలా తెలిసింది? అప్పుడు గుర్తుకు వచ్చింది సుగుణకు. మాటల్లో తను నెల తప్పిన విషయం విశ్వం భార్య భారతికి చెప్పింది. వాళ్ళు మామగారికి చెప్పి ఉంటారు. ఆ సంగతే వరుణ్కు చెప్పింది. మీ నాన్నగారికి చెప్తే గొడవవుతుందేమోనని మీరు అనుకున్నారు. మీరు నన్ను పెళ్లి చేసుకున్న సంగతి మీ నాన్నకు తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారు. స్వయంగా మీరే పెళ్లి చేసుకున్న విషయం చెప్పలేదని ఆయన చిరుకోపం. మీ నుంచి ఆ వార్త వినాలని ఆయన పట్టుదల. ఇలా ఎన్నాళ్ళు అని అడిగింది సుగుణ. మనవరాలు పుట్టని ఆయనే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు అన్నాడు ధీమాగా. బాపయ్య తాతకు 90 ఏళ్లు దాటాయి. మంచం మీద నుండి లేవలేని పరిస్థితికి వచ్చేశాడు. వెన్నుముక దెబ్బతింది. ఆహారం తీసుకోవటం అరుగుదలలో పెద్ద ఇబ్బంది లేదు కానీ ఇతరుల సహాయంతో రోజులు నెట్టుకు వస్తున్నానని బాధపడుతూ ఉంటాడు తాతగారు. తాతగారు చీకటి పడేదాకా ఆరు బయట కూర్చుంటారా? కుర్చీలో కూర్చోబెడతాను అన్నాడు వరుణ్. కొడుకు మనవడి చేత సేవలు చేయించుకునే వయస్సు. నీ చేత అన్ని పనులు చేయించుకుంటున్నాను. ఏమిటో ఈ బంధం. ఉత్తేజం కలిగించే ఉదయాన్ని చూశాను. మండిపోయే మధ్యాహ్నం చూశాను. మనస్సుకు హాయిని కలిగించే సాయంకాలాన్ని చూశాను. ఇక ముందు అంతా చీకటే అన్నాడు బాపయ్య నిట్టూర్పు విడుస్తూ. అంత నిరుత్సాహపడకూడదు తాతగారు. నిరుత్సాహపడక ఇంకేం చేయగలుగుతాను? పొలం వెళ్ళలేను. నీళ్లబిందె మొయ్యలేను. లేచి కూర్చునే ఓపిక కూడా లేదు. చావు కోసం ఎదురు చూడటం తప్ప నేను చేయగలిగేది ఏమీ లేదు అన్నాడు బాపయ్య. సాయంత్రం ఎండ పలచబడిపోతూ ఉంది. ఏదో పని మీద వరుణ్ బయటికి వెళ్ళాడు. పాలకొండల మీద పెరిగిన పచ్చిక తిని పశువులు ఇంటి జారి పట్టాయి. లేగదూడలకు పాలివ్వాలన్న ఆత్రం కూడా వాటికి. పశువులు కాసే కుర్రాళ్ళు పాటలు పాడుకుంటూ కాళ్లతో రోడ్డు మీద దుమ్ము రేపుతూ వెళ్తున్నారు. ముందు వెళ్తున్న కుర్రాడిని వీపు మీద కొట్టాలని వెనక వచ్చే కుర్రాడు ప్రయత్నించటం
అడుగుల సవ్వడి విని ముందు వెళుతున్నవాడు తప్పించుకోవటం, కేకలు పెట్టుకుంటూ అరుస్తున్నారు. అదో సరదా వాళ్ళకు. అది చూశాడు బాపయ్య. కొట్టుకోవటం కూడా ఒక ఆట. ఇప్పుడు సరదాగా కొట్టుకుంటారు. పెద్దయ్యాక నిజంగానే కొట్టుకుంటారు పెద్దగా అరిచాడు బాపయ్య. ఓ కుర్రాడు తాత దగ్గరకు వచ్చి తన చేతిలోని కర్ర అందివ్వబోయాడు. కర్ర తీసుకొని నన్ను కొట్టు తాత అన్నాడు వాడు. కర్ర అందుకోపోయాడు. కర్రని చిక్కనివ్వలేదు ఆ కుర్రాడు. 90 ఏళ్ళు వచ్చిన నీకే కర్ర అందుకొని కొట్టాలని ఉంటే కుర్రవాళ్ళం మాకు సరదాగా కొట్టుకోవాలని ఉండదు అనేసి పెద్దగా నవ్వుతూ పశువుల్ని తోలుకొని వెళ్ళిపోయాడు. నవ్వుకున్నాడు బాపయ్య. రోజూ వాళ్ళు ఏదో చిలిపి పని చేస్తూ తనను కవ్వించి వెళ్తూ ఉంటారు. తను లేచి వాళ్ళ వెంట పడే ఓపిక లేదని వాళ్ళకు తెలుసు. రాధమ్మ వచ్చింది మెల్లగా నడుచుకుంటూ. ఎవరు? నేను రాధమ్మని. గుర్తుపట్టలేదా ముసలాయన? ముసిముసిరి నవ్వులు నవ్వుతూ దగ్గరికి వచ్చి నిలబడింది. తెరిపారా చూశాక గుర్తుపట్టాడు. నువ్వా? పాలకొండ ఎప్పుడు వచ్చావు? 2 రోజులయింది అందామె. నువ్వు వచ్చి 2 రోజులయిందా? ఇప్పుడా నన్ను చూడటానికి వచ్చేది? నిష్ఠూరం ఆడాడు. 10 ఏళ్ల క్రిందట త్రిపురాంతకం నా కొడుకు దగ్గరికి వెళ్ళాను. ఒక్కసారన్నా ఆ ఊరు వచ్చి నన్ను పలకరించావా? ఎదురు ప్రశ్న వేసింది. కూర్చో. లేచి లోపలికి వెళ్ళి నీకు మంచినీళ్లు తెచ్చి ఇచ్చే ఓపిక కూడా లేదు. లేచి నిలబడలేను. ఎప్పుడూ మంచం మీదే. సాయంత్రం పూట నా మనవరాల్ని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎత్తుకు వచ్చి ఆరుబయట కుర్చీలో కూర్చోబెడుతున్నాడు. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీకంటే కొంచెం నయం. కర్ర పట్టుకొని కాస్త దూరం నడవగలుగుతున్నాను అందామ బాబాయ్య కుర్చీ పక్కన చతికిల పడుతూ. చూపు బాగానే ఉందా? బియ్యంలో రాళ్ళు ఎరత. మనవరాలి తల్లో పేలు తీసి కుక్కుతా. చూపు బాగానే ఉన్నట్లు లెక్క.